కేవలం జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతికి వెళ్ళడానికి ఇష్టం లేకే ఆయన డిక్లరేషన్ మీద సంతకం పెట్టలేదు. డిక్లరేషన్లో ఏముంటుందండి? మాకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పట్ల నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది అని చెప్పి ఆ చిన్న మొక్క ఉంటుంది, ఒక లైన్. అంటే దాని మీద సంతకం పెట్టడానికి అబ్జెక్షన్ ఏముంది? ఆయన సొంత మతం, ఉండ మతం, క్రిస్టియన్ మతంలోంచి హిందూ మతంలోకి మారమనలేదు కదా. కేవలం స్వామివారి పట్ల విశ్వాసం ఉంది, నమ్మకం ఉందని ప్రకటించటం, దానికి ఉన్న అభ్యంతరం ఏంటో అర్థం కాదు. కేవలం ఆ సంతకం పెట్టడం ఇష్టం లేక, స్వామివారి పట్ల నమ్మకం లేక, విశ్వాసం లేకే ఆయన అవి ఇవి కొంచెం సాకులు చెప్తూ డిక్లరేషన్ మీద సంతకం పెట్టలేదు. ఈ రోజున నేను ఒకటే ప్రశ్నిస్తాను జగన్మోహన్ రెడ్డి, మనం మసీదుకి వెళ్తాం, అక్కడ వాళ్ళ సాంప్రదాయాల్ని, వాళ్ళ ట్రెడిషన్స్ని గౌరవిస్తామా లేదా? వాళ్ళు టోపీ పెట్టుకోమంటే పెట్టుకుంటాం, మసీదులోకి వెళ్ళేటప్పుడు కాళ్ళు చేతులు కడుక్కోమంటే కడుక్కుంటాం, అలాగే చర్చిలోకి వెళ్ళేటప్పుడు చెప్పులు విడిసి లోపలికి వెళ్ళి మోకాళ్ళ మీద మోకరెళ్ళి ఆ యేసు ప్రభువుని కీర్తించమంటే, ఆయన యొక్క కీర్తనలు పాడమంటే పాడతాము. అంత మాత్రాన మతం మారినట్టు కాదు కదా. ఎవరి మతం అనేది ఒక ప్రైవేట్ విషయం, ఎవరి యొక్క విశ్వాసం వాళ్ళది. కానీ అన్ని మతాలని గౌరవించడం అనేది ఓ ప్రజాప్రతినిధిగా, ఒక రాజకీయ నాయకుడిగా మన యొక్క బాధ్యత. ఆ బాధ్యతని ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు విస్మరించడం జరిగింది. ఆ బాధ్యత నుంచి ఆయన పారిపోవటం జరిగింది. ఆ బాధ్యతని నిర్వర్తించడానికి మరి ఆయనకి ఏం ఇబ్బందులు ఉన్నాయో, ఆయనకి ఏ కుటుంబ సమస్యలు ఉన్నాయని, ఇంకా అవి ఇవి సోషల్ మీడియాలో చాలా వస్తాయి. మరి అవి ఏమన్నా సరే, ఇవాళ ఆయన ఒక ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాలు ఆయన పనిచేశారు. 5 సంవత్సరాల్లో గుడికి వెళ్ళి ఆయన ఆ రోజున పట్టుబట్టలను స్వామివారికి సమర్పించారు. ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి, అధికారంలో ఉన్నాడు కాబట్టి డిక్లరేషన్ మీద ఆ రోజున ఎవరు అడ్డు చెప్పలేదు, సంతకం పెట్టలేదు. కానీ ఈ రోజున ఆయన మామూలు సాధారణమైన ఎమ్మెల్యే, ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు. మరి తిరుమల వెంకటేశ్వర స్వామిని ఈ రాష్ట్రంలోనే కాదు, ఈ దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది గౌరవిస్తారు, ఆయన పూజిస్తారు, ఆరాధ్య దైవంగా చూసుకుంటారు. అక్కడ ఉన్నటువంటి సంప్రదాయాలను పాటించవలసినటువంటి బాధ్యత ఆయన మీద ఉంది. ఆయన పాటించలేదంటే వెంకటేశ్వర స్వామిని ఆయన అగౌరవపరచటమే, ఆయన నమ్మకం లేదు వెంకటేశ్వర స్వామి పట్ల, విశ్వాసం లేదనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పంచాయతీరాజ్ ఛాంబర్ వ్యవస్థాపకులు గౌరవనీయులు శ్రీ యలమంచిలి బాబు రాజేంద్ర ప్రసాద్ గారు, అలాగే రాష్ట్ర పంచాయతీరాజ్ కమిటీ సర్పంచుల సంఘం అధ్యక్షురాలు శ్రీ పానపల్లి ముత్యాలరావు గారు అందరూ కూడా మా జిల్లా ఈరోజు రావడం, శ్రీకాకుళంలో నేను ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాను నన్ను, అలాగే మార్కెట్ డైరెక్టర్గా ఎన్నికైన రాష్ట్ర పంచాయతీరాజ్ ఛాంబర్ ఉపాధ్యక్షులు ఆనపు రామకృష్ణ నాయుడు గారిని సన్మానించి, ఈ సందర్భంగా సర్పంచులందరితో మీటింగ్ పెట్టి మళ్ళీ రాబోయే రోజుల్లో ఏంటి కార్యాచరణ అనే దానిపైన ఒకసారి చర్చించి, అలాగే ఇప్పటి వరకు ఈ 100 రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం, మన ఎన్డీఏ ప్రభుత్వం పంచాయతీరాజ్ రాష్ట్ర సర్పంచులకి ఏమి ఇచ్చారో అన్నీ కూడా వివరించడం జరిగింది. పూర్తిగా నిర్వీర్యం అయిపోయిన పంచాయతీరాజ్ వ్యవస్థని ఈ 100 రోజుల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు 13,000 పైచులకు పంచాయతీల్లో ఒకే టైంలో గ్రామ సభలు పెట్టి, కోట్లాది మందితో గ్రామ సభలు పెట్టి వరల్డ్ రికార్డు సృష్టించి 4,500 కోట్ల పైచులకు పన్నులకి ఆమోదం పొందించి, అలాగే 2,000 కోట్లు